వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 1 న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి చాప్టర్లో ఇంట్రడక్షన్ క్లాస్. న్యూట్రిషన్ అంటే ఏంటి, ప్లాంట్స్లో ఆర్గానిజమ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అయినటువంటి హెటరోట్రోప్స్ అండ్ ఆటోట్రోప్స్ గురించి ఇంట్రడక్షన్ క్లాస్లో ఈరోజు క్లాస్ నెంబర్ 1లో నేర్చుకుందాం. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాప్టర్ నంబర్ 1 న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లోపల న్యూట్రిషన్ మీ అందరికీ తెలుసు. ప్లాంట్స్ అనేవి మనకి చాలా రకాలైనటువంటి ఫుడ్ని ఇస్తూ ఉంటాయి. ప్లాంట్స్ అనేవి వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోగలిగినటువంటి ఆర్గానిజమ్స్. ప్లాంట్స్ మనకి చాలా ఇస్తున్నాయి. ప్లాంట్స్ నుంచి మనము ఫ్రూట్స్ కానీ అనేక రకాలుగా ప్లాంట్స్ మీద మనం చాలా ఆధారపడుతున్నాం. ప్లాంట్స్ లేనిదే మనం జీవించలేం. ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. ఇవన్నీ కూడా ప్లాంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీ అందరికీ తెలుసు, చిన్నపిల్లైనా. చూడండి, లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సర్వైవ్ ఆన్ ఫుడ్. ఫుడ్ తీసుకోవడం వల్ల బతుకుతాయి అవి. ఏ ఆర్గానిజమ్స్ అయినా సరే, అవి మనుషులైనా కావచ్చు, ప్లాంట్స్ అయినా కావచ్చు, యానిమల్స్ అయినా కావచ్చు, బర్డ్స్ అయినా కావచ్చు, ఏవైనా సరే ఏం తీసుకోవడం వల్ల బతుకుతాయి? ఫుడ్ తీసుకోవడం వల్ల. సర్వైవ్ అంటే బతకటం. సర్వైవ్ బై ఆన్ టేకింగ్ ఫుడ్. ఫుడ్ తీసుకోవడం వల్ల బతుకుతాయి. ఫుడ్ లోపల ఏముంటాయ్యా అంటే, ఫుడ్ గివ్స్ దెమ్ ఎనర్జీ. ఫుడ్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది. ఎందుకు ఎనర్జీ? టు పర్ఫార్మ్ సెవరల్ యాక్టివిటీస్ ఇన్ దేర్ లైఫ్ అండ్ హెల్ప్ టు గ్రోత్. అవి పెరగడానికి, రకరకాలైనటువంటి పనులు చేయడానికి ఫుడ్ ఎనర్జీని ఇస్తుంది. ఫుడ్ ద్వారా వాళ్ళకి ఎనర్జీ వస్తుంది ఆర్గానిజమ్స్కి. ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని అవి రకరకాల పనులు చేయగలుగుతాయి, పెరుగుతాయి, పెద్ద అవుతాయి. ఇవన్నీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైనా సరే. మరి ఈ ఫుడ్ ప్లాంట్స్ యానిమల్స్ బతకడానికి కావలసినటువంటి ఎనర్జీని ఇస్తుందని చెప్పాను కదా. మరి ఫుడ్లో ఏముంటాయ్యా అంటే, న్యూట్రియంట్స్ అనబడేటటువంటి పదార్థాలు ఉంటాయి. మన శరీరం పెరగడానికి, ఆర్గానిజమ్స్ పెరగడానికి ఉపయోగపడేటటువంటి న్యూట్రియంట్స్ అనబడేటటువంటి ఆర్గానిజమ్స్ ఉంటాయి. చూడండి, న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే, సర్టెన్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఫుడ్. ఎలాంటి సబ్స్టెన్సెస్? దట్ హెల్ప్స్ సర్వైవల్ ఆఫ్ ఆక్సిజన్. ఆర్గానిజమ్స్ బతకడానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలు మనం తీసుకునేటటువంటి ఫుడ్లో ఉంటాయి. ఆ పదార్థాలనే ఏమంటాము? న్యూట్రియంట్స్ అనే పేరుతో పిలుస్తాం. న్యూట్రియంట్స్. ఏమేంటా న్యూట్రియంట్స్? చూడండి, న్యూట్రియంట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ మినరల్స్ అండ్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. మనం రకరకాల ఫుడ్స్, రకరకాల బనానా కానీ, పొమోగ్రనేట్స్ కానీ, ఫుడ్ కానీ, రకరకాలుగా కాయలు, స్వీట్స్ అవన్నీ తీసుకుంటుంటాం. వీటన్నింటిలో ఏమి ఉంటాయ్యా అంటే, ప్రోటీన్స్ ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల యానిమల్స్కి శరీరానికి కావాల్సిన విటమిన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, శక్తి కోసం కార్బోహైడ్రేట్స్ కావాలి. ప్రోటీన్స్ పెరగడానికి కావాలి. విటమిన్స్ ఆరోగ్యకరంగా ఉండడానికి కావాలి. మినరల్స్ కూడా గ్రోత్కి కావాలి. ఫ్యాట్స్ లావుగా చక్కగా ఉండడానికి ఫ్యాట్స్ కావాలి. ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఉంటాయి. వీటన్నింటినీ ఏ పేరుతో పిలుస్తాం? న్యూట్రియంట్స్ అనే పేరుతో పిలుస్తాం. సమ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ సింథసైజ్ దెయిర్ ఫుడ్ బై దెమ్సెల్వ్స్. ప్లాంట్స్ లాంటి కొన్ని ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఎలా తయారు చేసుకుంటాయి ఒకసారి గమనించండి. వాటి ఫుడ్ని అవే ఎలా తయారు చేసుకుంటాయి చూడండి. Plants can synthesize food themselves, but animal including human also depending on the plants cannot and depending on the plants. ఎలా అంటే, యానిమల్స్ కాకుండా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ ప్లాంట్స్ ప్రిపేర్. ప్లాంట్స్ ఆర్ ఓన్లీ యానిమల్స్, ఓన్లీ ఆర్గానిజమ్స్ దట్ కెన్ ప్రిపేర్ ఫుడ్ themselves by using వాటర్, కార్బన్ డైఆక్సైడ్, మినరల్స్ లాంటి సబ్స్టెన్సెస్ యూజ్ చేసి, న్యూట్రియంట్స్ యూజ్ చేసి అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. న్యూట్రియంట్స్ ఎందుకు? ఈ న్యూట్రియంట్స్ అంటే టు బిల్డ్ ద బాడీని బిల్డ్ చేయ. ఎందుకు న్యూట్రియంట్స్? వై ద న్యూట్రియంట్స్ ఇట్ ఇస్ నీడెడ్?
ఎందుకు న్యూట్రియంట్స్ కావాలి మనకి? బాడీ బిల్డ్ అవ్వడానికి, మన శరీరం పెరగడానికి న్యూట్రియంట్స్ కావాలి, విటమిన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కావాలి కదా. అవి లేనిదే బాడీ పెరిగిద్దా? అదేవిధంగా గ్రోత్ పెరగడానికి, పెద్దవడానికి, చిన్నపిల్లలు అంతే ఉంటారా, పెరగాలంటే ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉండాలి. అదేవిధంగా ప్రొవైడ్ ఎనర్జీ, ఎనర్జీ దేనికి? రకరకాల పనులు చేయడానికి ఎనర్జీ కావాలి కదా, దీనికోసం కూడా. ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ ఇస్ ద మోడ్ ఆఫ్ బై ఫుడ్ టేకింగ్, ఫుడ్ టేక్ చేయడం ద్వారా న్యూట్రియంట్స్ మనకి వస్తాయి. ఇదొక మోడ్, ఫుడ్ తీసుకోవడం ద్వారా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా ఫుడ్ తీసుకునేటటువంటి క్రమంలో ఆర్గానిజమ్స్ని 2 రకాల ఆర్గానిజమ్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆటోట్రోప్స్, రెండవది హెట్రోట్రోప్స్. ఆటోట్రోప్స్ ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లానెట్, మన భూమి మొత్తం మీద ఉన్నటువంటి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవించి ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్. ఏంటి ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్? దే కెన్ ప్రిపేర్ దేర్ ఫుడ్ దెమ్సెల్వ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్ లాంటి ఆర్గానిజమ్స్ వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఇలాంటి వాటి ఫుడ్ని అవే తయారు చేసుకునేలాంటి ఆర్గానిజమ్స్ని ఆటోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటారు. అవి ఫుడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించే న్యూట్రియంట్స్ ఉన్నాయే, వాటిని ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్ అంటారు. ఏ ఆర్గానిజమ్స్ ఫుడ్ని తాము తయారు చేసుకోవడానికి, తమ ఫుడ్ని తామే తయారు చేసుకోవడానికి ఉపయోగించిన న్యూట్రియంట్స్ని ఆటోట్రోపిక్ న్యూట్రియంట్స్ అంటారు. అలాంటి వాటిని ఆటోట్రోప్స్ అంటారు. అదేవిధంగా యానిమల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అదర్ ఆర్గానిజమ్స్ టేక్ ఫుడ్ దేర్ ఫ్రమ్ ద ప్లాంట్స్ నుంచి ఫుడ్ తీసుకుంటాయి. మనతో సహా అన్ని రకాల జంతువులు, పక్షులు అన్నీ కూడా ఫుడ్ని ప్లాంట్స్ మీద డిపెండ్ అయి తీసుకుంటాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్. చూడండి, హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అంటే దే ఆర్గానిజమ్స్ they depend upon the organisms food make themselves, like animals are the examples. Plants లాంటి వాటి ఫుడ్ అవే తయారు చేసుకునే ఆటోట్రోప్స్ మీద డిపెండ్ అవుతాయి హెట్రోట్రోప్స్, రైట్? ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్లో లాగా. పైగా ఈ ఆటోట్రోప్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, మనలాంటి ఫుడ్ ఇవ్వడమే కాకుండా అవి ఫుడ్ తయారు చేసుకుని ఎక్సెస్ అయినటువంటి ఫుడ్ని, అంటే ఎక్కువైనటువంటి ఫుడ్ని అవి స్టోర్ చేసుకుంటాయి రకరకాల ప్లాంట్స్లో. ప్లాంట్స్ ఆఫ్ ప్లాంట్స్ తెలుసు కదా మీకు. రూట్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఇంకా లీవ్స్ ఉంటాయి. వీటన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్ వాటి ఫుడ్ని అవే అది ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను మీకు. వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుని వాటి గ్రోత్కి ఎంత కావాలో అంత యూజ్ చేసుకుని మిగిలిన ఫుడ్ మొత్తాన్ని ఏం చేసుకుంటుంది? రకరకాల పార్ట్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ పార్ట్స్ని స్టోర్ చేసుకున్న వాటిని మనం ఫ్రూట్స్లో స్టోర్ చేసుకున్న వాటిని ఫ్రూట్స్ రూపంలో తింటున్నాం కోసుకొని. స్టెమ్ రూపంలో ఉన్నదాన్నేమో చెరకు, షుగర్కి కానీ, షుగర్ కేన్స్ ఉన్నాయి కదా, షుగర్ కేన్స్ అవి యొక్క స్టెమ్స్, ఆ స్టెమ్స్ని తీసుకొని షుగర్ కేన్ల ద్వారా షుగర్ని తయారు చేసుకోగలుగుతున్నాం, అవునా? జాజిరీ తయారు చేసుకోవచ్చు, బెల్లం తయారు చేసుకోగలుగుతున్నాం. అలా ఇంకా రూట్స్, పొటాటో కానీ, ఆనియన్స్ కానీ, అవునా, ఇవన్నీ కూడా రూట్స్ ద్వారా అవి స్టోర్ చేసుకున్న ఫుడ్ని మనం తీసుకుంటున్నాం. జింజర్ కానీ, ఇవన్నీ కూడా రూట్స్ ద్వారా. ఇలా ప్లాంట్స్ మీద డిపెండ్ అయి బతుకుతున్నాం. ప్లాంట్స్ పార్ట్లో స్టోర్ చేసుకున్న ఫుడ్ని మనం తీసుకొని బతుకుతున్నాం. మనల్ని కూడా కలిపి యానిమల్స్ కానీ, మనం కానీ, ఏవైనా సరే హెట్రోట్రోప్స్ కింద తీసుకున్నాం. మనం కూడా హెట్రోట్రోప్స్. సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. సెల్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్, సెల్స్ ఆర్ టైనీ యూనిట్స్. సెల్స్ అనేవి చాలా చిన్నవైనటువంటి యూనిట్స్. ఇప్పుడు మన బాడీ కూడా సెల్స్తో తయారై ఉంటుంది. హ్యూమన్ సెల్స్ అంటారు, లేదా యానిమల్స్ అయితే యానిమల్ సెల్స్ అంటారు, ప్లాంట్ అయితే ప్లాంట్ సెల్స్ అంటారు. ఈ ప్లాంట్ సెల్స్ కానీ, యానిమల్ సెల్స్ కానీ, ఈ సెల్స్ అనే వాటిని ఏమంటారంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏమంటారు సెల్స్ని? బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అంటే ఇటుకలు ఉపయోగిస్తాం కదా, బ్లాక్స్. ఇల్లు కట్టడానికి ఒక్కొక్క ఇటుక పేరుస్తూ వెళ్తాం కదా. అలా ఇల్లు అనే దానికి బ్లాక్స్ దేంతో కడతాం? ఇంటిని బిల్డింగ్ బ్లాక్స్. ఏంటి? బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించేటటువంటి బాక్స్ అవే కదా, అవునా? మనము ఇటుకలు ఉపయోగిస్తూ ఉంటాం. అలా
మన బాడీ కానీ, యానిమల్స్ యొక్క బాడీ కానీ, ఏ ఆర్గానిజమ్స్ యొక్క, ప్లాంట్స్ యొక్క బాడీ కానీ, ఏ ఆర్గానిజమ్స్ బాడీ అయినా వేటితో తయారవుతాయి? సెల్స్ అనబడేటటువంటి బిల్డింగ్ బ్లాక్స్ తో తయారవుతాయి. సెల్స్ ఏమంటారు వాటిని? సెల్స్ అంటారు. చాలా చాలా చిన్నగా ఉంటాయి. మైక్రోస్కోప్ తో చూడగలం, అంతకన్నా ఎక్కువ చూడలేం. మైక్రోస్కోప్ అనే ఒక పరికరం ఉంటుంది, దాంతో చూడగలం, కానీ మామూలు కంటితో అంత చిన్నదైనటువంటి దాన్ని చూడలేం అనమాట. చూడండి, ఏ సెల్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 3 మేజర్ పార్ట్స్. సెల్స్ లో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఏవేంటవి? టైనీ అవుటర్ లేయర్, బయట లేయర్ ఉంటుంది, దాన్ని సెల్ మెంబ్రేన్ అంటాం. అవుటర్ లేయర్ లో ఉన్న దాన్ని ఏమంటాం? సెల్ మెంబ్రేన్ అంటాం. తర్వాత మధ్యలో ఉండేదాన్ని ఏమో న్యూక్లియస్ అంటాం. చూడండి, స్పెరికల్ స్ట్రక్చర్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క సెంటర్ లో ఉన్నదాన్నేమో న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ ఏమంటాం? దాన్ని న్యూక్లియస్ అనే పేరుతో పిలుస్తాం. చుట్టూ ఉన్నదాన్ని ఏమంటాము? సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అంటాం చుట్టూ ఉన్న లేయర్ ని. మధ్యలో ఉన్నటువంటి దాన్ని న్యూక్లియస్ అంటాం. అదే జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది లోపల, బయట దానికి సెల్ యొక్క సెంటర్ కి మధ్యలో జెల్లీ లాంటి మెత్తగా ఉండే సబ్స్టెన్స్ ఉంటుంది. దాన్ని చూడండి, సరౌండ్ ద న్యూక్లియస్ ఇస్ కాల్డ్ సైటోప్లాజం. ఏమంటాం దీన్ని? సైటోప్లాజం అని పిలుస్తాం. సో సెల్ అనేది చాలా చిన్నది, దాంట్లో 3 పార్ట్స్. పైన ఉన్న లేయర్నేమో సెల్ మెంబ్రేన్ అంటారు, లోపల ఉన్న భాగాన్ని, మధ్యలో ఉండేదాన్నేమో, సెంటర్లో ఉండేదాన్నేమో న్యూక్లియస్ అంటాము. న్యూక్లియస్ కి బయట భాగానికి మధ్యలో జెల్లీ లాగా ఉండే పదార్థాన్నేమో సైటోప్లాజం అంటాం. ఇంత చిన్న దాంట్లో ఈ 3 కూడా ఉంటాయి. చూడండి ఎంత చిన్నగా ఉంటాయి, మైక్రోస్కోప్ లో చూస్తే తెలుస్తుంది మనకి. మీకు చూపిస్తాను నేను తర్వాత. సరే, టెక్స్ట్ బుక్ గమనించినట్లయితే నెక్స్ట్ టాపిక్ ఒకసారి గమనిద్దాం మనం. నౌ వీ కెన్ ఆస్క్ దట్ ప్లాంట్స్, మీ దగ్గరలో ఉన్నటువంటి రకరకాల ప్లాంట్స్ ని చూడండి. ఆ ప్లాంట్స్ లోపల అన్ని రకాల పార్ట్స్ ఉంటాయి. ఏ పార్ట్స్ ని మనం ఫుడ్ గా తయారు చేసి తింటున్నామో మనం గమనించి మీ బుక్ లో నోట్ చేయండి. హౌ డస్ ద ట్రాన్స్పోర్ట్ దేర్ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్. ప్లాంట్ ఫుడ్ ను తయారు చేసుకొని, మరి ప్లాంట్ యొక్క ఫుడ్ ఎక్కడ తయారు చేయబడుతుంది అంటే వాటి యొక్క లీవ్స్ లో తయారు చేయబడుతుంది. ప్లాంట్ ఫుడ్ ను ఎక్కడ తయారు చేసుకుంటుంది? లీవ్స్ లో. మరి లీవ్స్ లో తయారైనటువంటి ఫుడ్ అన్ని భాగాలకి, రూట్స్ దాకా వెళ్ళాలి కదా, రూట్స్ కూడా బతకాలి కదా, ఫుడ్ కావాలి కదా దానికి కూడా. సో ఫుడ్ లీవ్స్ లో తయారైనటువంటి ఫుడ్ ట్రీ యొక్క అన్ని భాగాలకి, ప్లాంట్ యొక్క అన్ని భాగాలకి ఏ విధంగా సరఫరా అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్ గా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫోటోసింథసిస్. ఫుడ్, ప్లాంట్స్ వాటి ఫుడ్ ని అవే తయారు చేసుకునే ఈ ప్రాసెస్ ని ఏమంటామమ్మా? ఫోటోసింథసిస్. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ప్లాంట్స్ మేకింగ్ ఫుడ్ themselves. ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఫుడ్ మేక్ వాటంతట అవే తయారు చేసుకుంటాయే, ఆ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అంటాం. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి చాలా పదార్థాలు కావాలి. ఎక్కడ జరుగుతాయి ఏమని చెప్పాను? ఫోటోసింథసిస్ లీవ్స్ లో జరుగుతాయి. ప్లాంట్ వాటి ఫుడ్ ని అవి లీవ్స్ లో చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ ని ఫోటోసింథసిస్ అన్నాము. ఈ ఫోటోసింథసిస్ కావలసిన పదార్థాలు చూడండి. మెయిన్ గా ఆ లీవ్స్ లో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. దాంతో పాటుగా ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటారు. ఏమంటది? ఎయిర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటారు. దాంతో పాటుగా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవాలంటే. అవేంటో ఒకసారి గమనించినట్లయితే చూడండి, లీవ్స్ లో తయారవుతుంది ప్లాంట్ యొక్క ఫుడ్. గాడ్ సెల్స్ అంటారు వాటిని. స్టొమాటోలు, ఆ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ లో, ప్లాంట్స్ యొక్క సెల్స్ లోపల, యానిమల్స్ ప్లాంట్స్ సెల్స్ మధ్యలో ఒక గాడ్ లాంటి సెల్ ఉంటుంది, దాన్నే మనము స్టొమాటో అంటాం. దాని గురించి చెప్పుకుందాం. మొత్తం మీద ఈ గ్రీన్ పిగ్మెంట్ ఉంటుంది ఆల్రెడీ లీవ్స్ లో ఏముంటుందమ్మా? గ్రీన్ పిగ్మెంట్. దాని పేరు ఏంటన్నారు? దాని పేరు క్లోరోఫిల్. గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఒక పదార్థం. పిగ్మెంట్ అంటే ఒక పదార్థం. ప్లాంట్ లో ఉండేటటువంటి గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఒక పదార్థం. పిగ్మెంట్ మీన్స్ సబ్స్టెన్స్, పదార్థము. ఏ కలర్ లో ఉంటుంది? గ్రీన్ కలర్ లో. దాని పేరేంటంటే క్లోరోఫిల్. CHLOROPHYLL, క్లోరోఫిల్ అంటాం. ఇది కూడా ఫోటోసింథసిస్ జరగడానికి, ప్లాంట్స్ వాటి ఫుడ్ను అవి తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే.
మెయిన్ పదార్థం క్లోరోఫిల్ ఆల్రెడీ ఆకుల్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్తో పాటుగా ఎయిర్ లోపల మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ ఉందే, ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. సన్ నుంచి సన్లైట్, హీట్ కావాలి, కొంచెం వేడెక్కాలి, ఈ ఫుడ్ తయారు చేయాలనుకో కొంచెం వేడి కావాలి. సన్ నుంచి సన్లైట్ తీసుకుంటుంది. భూమి లోపల నుంచి వాటర్ తీసుకుంటుంది. దాంతో పాటుగా భూమి లోపల వాటర్తో పాటుగా ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, కొన్ని శక్తి ఇచ్చే పదార్థాలు భూమి లోపలే దొరుకుతాయి వాటర్తో పాటు. ఈ న్యూట్రియంట్స్ని కూడా తీసుకుంటుంది. మినరల్స్ అని కూడా అంటారు వాటిని, న్యూట్రియంట్స్ని తీసుకుంటుంది. ఇవన్నీ కలిసి చూడండి, ఇక్కడ క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, ఇవి రెండు కూడా ఉంటాయి. దాంతో పాటుగా సన్లైట్, ఇవన్నీ కలిసి ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాన్నే మనము ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ ఎందుకు ఫోటో అన్నాము అంటే, ఫోటో అర్థం ఏంటంటే సన్ నుంచి లైట్ తీసుకుంటుంది కదా, ఫోటో అంటే లైట్ అని అర్థం. సింథసిస్ అంటే కాంబినేషన్, కంబైనింగ్, కలవటం. ఏమేమి కలుస్తున్నాయి? క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, మినరల్స్, సన్లైట్, ఇవన్నీ కలుస్తున్నాయి. అందుకని సింథసిస్ అన్నారు. సన్లైట్ ఉపయోగించుకుంటుంది కాబట్టి ఫోటోసింథసిస్. ఫోటో అంటే సన్లైట్, లైట్ని ఫోటో అని కూడా అంటారు. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ నెసరీ టు క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కంపల్సరీగా అవసరమైనటువంటివి. ద యూనిక్ ప్రాసెస్ ఆన్ ద ఎర్త్, సోలార్ ఎనర్జీ టేకెన్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద లీవ్స్ అండ్ స్టోర్ ద ప్లాంట్. ఫుడ్ తయారు చేసుకొని వాటి లీవ్స్లో స్టోర్ చేసుకుంటుంది రకరకాల ప్లాంట్స్లో. దస్ ద సన్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్. అన్ని రకాల ఆర్గానిజమ్స్కి చూడండి, సన్లైట్ లేనిదే క్లోరోఫిల్ ఉన్నా, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా, వాటర్ ఉన్నా, ఏమున్నా సన్లైట్ లేకపోతే ప్లాంట్ తన ఫుడ్ని అది తయారు చేసుకోలేదు. సో సన్ అనేది కంపల్సరీగా అవసరం. హీట్, సన్లైట్, ఓన్లీ లైట్ వేస్తే వెలగదు. మళ్ళీ లైట్ వేసి నేను వెలిగిస్తాను, ప్లాంట్ తన ఫుడ్ని తాను తయారు చేసుకోమని అంటే అంత బాగా తయారు చేసుకోలేదు. సన్లైట్ ఉంటే ఫుడ్ని బాగా తయారు చేసుకోగలుగుతుంది. అది ఉపయోగించుకుంటుంది, దాచిపెట్టుకుంటుంది. వాటిని మనం తిని మనం కూడా బతుకుతున్నాం. సో మనం బతుకుతున్నామన్నా, ప్లాంట్స్ బతుకుతున్నాయన్నా, యానిమల్స్, అన్ని రకాలు లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ బతుకుతున్నాయంటే ఎవరు కారణం? సన్ కారణం. న్యాచురల్ ఎనర్జీ సోర్స్. సన్ లేకపోతే మనకు బతుకు ఉండదు. సన్ లేకపోతే ప్లాంట్స్ ఫుడ్ని తయారు చేసుకోలేవు. ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకోలేకపోతే ప్లాంట్స్ ఉండవు మన భూమిపైన. భూమిపైన ప్లాంట్స్ ఉండకపోతే యానిమల్స్ కూడా చనిపోతాయి. యానిమల్స్ లేకపోతే మనం అసలు ఉండవు. సో సన్లైట్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ మేకింగ్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్, రైట్? ఇది ఫోటోసింథసిస్కి సంబంధించి. ఇక్కడ ఫోటోసింథసిస్లో హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, గమనించండి. లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అలా అబ్జార్బ్ చేసుకొని ఫుడ్ని తయారు చేసుకుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ ద ఫుడ్ ఫర్ ప్లాంట్స్ బికాస్ ఆక్సిజన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్. ఇది చూడండి, ఇది కూడా మనము బతకాలి అంటే ఫుడ్తో పాటు, ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఫుడ్తో పాటు, ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకున్న తర్వాత ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కదా, దానికి బదులుగా మనకి ఆక్సిజన్ అనే గ్యాస్ని ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని ప్లాంట్ తీసుకొని, ప్లాంట్ దానికి బదులుగా ఏది ఇస్తుంది? ఆక్సిజన్ అనే గ్యాస్ ఇస్తుంది. ఆ ఆక్సిజన్ జంతువులన్నీ బతకడానికి, మనతో సహా అన్ని రకాల జంతువులు, పక్షులు బతకడానికి ఆక్సిజన్ కూడా అవసరం. కాబట్టి ప్లాంట్స్ మీద మనం డైరెక్ట్గా డిపెండ్ అవుతున్నాం. ప్లాంట్స్ లేదే మనం లేము. ప్లాంట్స్ మీద పూర్తిగా డిపెండ్ అవుతున్నాం మనం కానీ, జంతువులు కానీ, అన్ని ఆర్గానిజమ్స్ ఆటోట్రోప్స్ అయినటువంటి ప్లాంట్స్ మీద డిపెండ్ అయి జీవిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం ఈ పాఠం చివరిలో, ఇందాక మనం సెల్ అని చెప్పుకున్నాం కదా, ఈ సెల్ ఇలా ఉంటుంది చూడండి. అన్ని ఆర్గానిజమ్స్కి ఇలా డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ సెల్ మామూలుగా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఇవన్నీ సెల్స్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. చాలా ఎన్ని సెల్స్ ఉన్నాయి? 3, 4, 5, 6, 7, 8, 9, 10 సెల్స్ ఉన్నాయి ఇక్కడ, అవునా? ప్రతి సెల్ లోపల మధ్యలో ఒక బ్లాక్ కలర్లో ఉంది చూసారా, దాన్ని ఏమంటాం మనం? న్యూక్లియస్. ఏమంటాం దాన్ని? న్యూక్లియస్. పైన ఒక కవచం ఉంది చూసారా, 2 గీతలు గీసి, పైన లేయర్ ఉంది చూసారా, ఈ విధంగా. ఇది లేయర్. మీకు గీత గీసి చూపిస్తాను. ఈ లేయర్ చూసారా పైన,
ఈ లేయర్ని ఏమంటాము? సెల్ మెంబ్రేన్ అంటాం. ఏమంటాం దీన్ని? సెల్ మెంబ్రేన్. ఈ లేయర్ అన్నమాట. ఈ లేయర్ని ఏమంటాము? సెల్ మెంబ్రేన్ అంటాం. మరి న్యూక్లియస్ అంటే ఈ మధ్యలో ఉండే భాగం, దీన్ని న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్. అవునా? జెల్లీ రూపంలో ఉంటుందని చెప్పానే, ఏంటది జెల్లీ రూపంలో ఉండేది? సైటోప్లాజం. ఏంటది? సైటోప్లాజం. సైటోప్లాజం మధ్యలో ఉంది చూడండి ఒకసారి. ఇదిగో సైటోప్లాజం. ఈ మధ్యలో చుక్కలు చుక్కలుగా ఉంది చూస్తారా? జెల్లీ లాంటి పదార్థం. దీన్ని సైటోప్లాజం అంటాం. మధ్యలో ఉన్నదాన్ని ఏమో న్యూక్లియస్ అంటాం. చివర ఉన్నటువంటి ఈ సెల్ ఏదైతే ఉందో, పైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? సెల్ మెంబ్రేన్ అంటాం. మధ్యలో చుక్కలు చుక్కలుగా కొంత పదార్థం ఉంది చూసారా? దాన్ని ఏమంటాము? సైటోప్లాజం అంటాం. అవునా? ఈ మొక్కల్లో కానీ వినాలి, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ వాటికి ఉన్నటువంటి సెల్స్ లోపల ఒక భాగం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ని బయటకు వదిలిపెట్టేటటువంటి ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని ఏమంటామంటే, మనము నెక్స్ట్ క్లాస్లో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. ఆక్సిజన్ని వదులుతూ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉండేటటువంటి ఆ పార్ట్ని స్టొమాటా అంటారు. ఇక్కడ మీకు చూపించారు. దాని గురించి నెక్స్ట్ లెసన్లో మనము ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. స్టొమాటా గురించి, స్టొమాటా అంటే ఏంటి, అది ఏం పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో న్యూట్రిషన్ అంటే ఏంటి, ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ ప్లాంట్స్లో ఏ విధంగా జరుగుతుంది, ఫోటోసింథసిస్ కావాల్సిన పదార్థాలు ఏంటి, అవి ఏ విధంగా తయారు చేసుకుంటాయి, ఫుడ్ని ఏ విధంగా స్టోర్ చేసుకుంటాయి, మనం ఏ విధంగా దాన్ని తింటున్నాము అనేటటువంటి అన్ని అంశాలు 7th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటటువంటి చాప్టర్లో ఈరోజు మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. రైట్?